మేరేసే జొడో, నాతోటి కలువు, నాతోటి చేతులు కలుపు, నిన్ను ఎక్కడి దాకా తీసుకెళ్ళాలో ఆడదాకా తీసుకెళ్లే బాధ్యత నాది. నువ్వు ఏదేదో చేయాలనుకుంటున్నావు, అది నీ కళ్ళ సాకారాన్ని నేను చేస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు తెలంగాణ సభ మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి ముఖంలో ఒక వినలేని ఆనందంని మనం చూసాం. అయితే నిన్న ఏఐసిసి మీటింగ్కి రాహుల్ గాంధీ పిలిచారు, రేవంత్ రెడ్డి గారిని పిలిస్తే అక్కడ జరిగిన కథని మీకు తెలవాలి కదా. నిన్న ఏఐసి పెట్టుకున్న మీటింగ్లో ప్రధాన కారణం ఏంటంటే ఎట్లా చేసైనా రేవంత్ రెడ్డిని తీసేయాలి సీఎం పదవి నుంచి. అంటే అదే సందులో ఒకసారి నరేంద్ర మోడీని కూడా కలిసి వద్దాం, నేను అంతా చేసింది ఆయన కోసమే కదా, మరి ఆయన ఏమంటాడని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తే రాత్రి వెలువెత్తిన ఒక నిదర్శనమైన ఎత్తు మీరు చూడొచ్చు. ఇక సభాష్, అద్భుతంగా చేస్తున్నావు, సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన ప్రధాని మోడీ. నీ పనితీరు చాలా బాగుంది, ఇలాగే పనిచేయి అని కితాబిచ్చిన ప్రధాని. హైదరాబాద్ అమరావతి బందర్ పోర్ట్ ఎక్స్ప్రెస్ వేకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి. మెట్రో ఫేజ్ 2 త్రిబులార్ వరంగల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు అనుమతులు కోరిన సీఎం రేవంత్ రెడ్డి. పలువురు కేంద్ర మంత్రులను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ ప్రధాన కారణం ఏందని మిత్రులారా, శభాష్ అద్భుతంగా చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఢిల్లీలో ప్రధానితో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం అనంతరం జరిగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి నమూనాను ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను, ప్రగతి ప్రణాళికలను చూసి ప్రధాని ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. ఇలాగే పనిచేయి అని కితాబిచ్చిన ప్రధాని మోడీ. అయితే తెలంగాణ రాష్ట్రానికి చాలా వరకు ఫార్మా అని కంపెనీ వీళ్ళు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫార్మా కంపెనీ అని చెప్తున్నారు. అక్కడ నిజానికి వచ్చే కంపెనీ లేదంటే ఈ యొక్క రాష్ట్రానికి చెడు చేకూర్చే, విషవాయువులు వెలువడి చేసే, పొలాలు సైతం పనికిరాని వ్యర్థాలు విడుదల చేసే వాళ్ళు ఆ కంపెనీలు తీసుకొస్తున్నారు. ఈ అదాని కంపెనీస్ ఇవన్నీ తీసుకొచ్చి ఆడ ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ ఇట్లాంటి ఎక్కడ కూడా ఒప్పుకోలే. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది, పర్యావరణం నష్టపోతుందని చెప్పేసి కేసీఆర్ గారు కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కీలుబొమ్మ లెక్క మారిన నరేంద్ర మోడీ చేతులల్లో. సబాస్ గిట్లనే పనిచేయి. ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ బీజేపీ ఎలక్షన్లు వచ్చినా కూడా అక్కడ బీజేపీకి గెలిచేటట్టు సారు లీకులు ఇచ్చేస్తుండు. ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున లీకులు ఇచ్చేస్తుండు గెలవకుండా. అందుకని ప్రతి చోట డిపాజిట్లు గల కోల్పోవడానికి గల కారణం ఏమైనా ఉన్నారా అంటే అది మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఇదే లీకుల వ్యవహారం పైన ఈ లీకులు ఇచ్చింది ఎవరు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో అంతా ఉతికారేసిర్రు, రేవంత్ రెడ్డిని ఉతికారేసిర్రు. ఈ లీకుల వ్యవహారము ఇదంతా నరేంద్ర మోడీ కళ్ళలో ఆనందం చూడడానికేనా? ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం రాష్ట్రంలో ఇదే ప్రభుత్వం వాళ్ళు తెలంగాణ నుంచి ఆంధ్రాకు జలాలను, తెలంగాణ యొక్క కంపెనీలన్నీ తీసుకెళ్లి ఆంధ్రాకు పోయేటట్టుగా రేవంత్ రెడ్డి గతంలోనే సంతకాలు పెట్టొచ్చిండు. ఇప్పుడు కూడా యాజిటీస్గా నరేంద్ర మోడీ గారు అంతకుముందే చెప్పాడు, తెలంగాణలోకి వచ్చి నీకేం కావాలన్నా చేయడానికి నేను సిద్ధమబ్బా, నువ్వు నాతోటి కలువు, నాతోటి చేతులు కలుపు, నిన్ను ఎక్కడి దాకా తీసుకెళ్ళినా ఆడదాకా తీసుకెళ్తా, నీలాంటోడు నా పార్టీలో ఉండాలి, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండు కాదు, నీలాంటోడు నా పార్టీలో ఉంటే ఇంకెంతో బాగుంటుందని చెప్పగానే రాహుల్ గాంధీకి దిమ్మ తిరిగే కౌంటర్ 15 రోజులకే ఇచ్చిండు. ఏంది 69వ ఢిల్లీకి పోతున్నాడు ఒక వీడియో చేసినాం కదా, ఆ వీడియోలో ప్రధానంగా మాట్లాడిన చర్చ తెలుసా మిత్రులారా? రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ధమ్కి ఇచ్చాడు. ఎవరికి నువ్వు బాస్, ప్రతిసారి నిన్నేందుకు మేము గెలవాలి, మా తెలంగాణ మీద మేము సీఎంగా ఉన్నాం కదా, నీ పెత్తనం ఏందని చెప్పేసి ఆ మధ్యలో 69వ ఢిల్లీకి పోతుండే రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి ఓ మంచి గొడవ జరిగింది ఆ మధ్యలో. అట్లా జరిగినందుకు ఈయన డైరెక్ట్గా రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారితో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిందే తెలంగాణ రాష్ట్రంలో చేస్తూ ఉన్నాడు. ప్రజలను హింసించాలి. ఇప్పుడు హిట్లర్ అనే మాట వచ్చింది దేనికో తెలుసా మిత్రులారా? నరేంద్ర మోడీ ఇప్పుడు బుల్డోజర్ బాబా జిందాబాద్ అని ఉత్తరప్రదేశ్ యూపీలో ఉంది, దాన్ని యోగి ఆదిత్యనాథ్ గారు నడుపుతున్నారు మసీదులు కూల్చే విషయంలో. సేమ్ యాసిస్ కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అతన్ని ఫాలో అయ్యాడు. భావాజాలను మొత్తం బీజేపీయే, కానీ పేరుకు మాత్రం పైన రంగు కాంగ్రెస్ది. అక్కడ బుల్డోజర్ నడిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే బుల్డోజర్ తీసుకొచ్చి హైడ్రా అనే పేరు పెట్టిండు. హైడ్రా అంటే ఏంది సార్ అని అడిగితే మై ఫేవరెట్ లీడర్ అండ్ మై ఫేవరెట్ గ్రేటెస్ట్ ఆర్మీ హెడ్ జనరల్ ఎవ్రీథింగ్ దట్ ఈజ్ హిట్లర్ అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. వి ఈజీలీ డిమాలిష్ టు ఎనీవన్, ఐదర్ ఆర్ దే ఆర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ
ఐదర్ దే ఆర్ ఎక్స్ మినిస్టర్స్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మధ్యలో TV9 షోలో కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? రాబోయే రోజుల్లో కాదు మరికొన్ని నెలల్లోనే బీజేపీ జెండా కప్పుకోబోతున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. అంతా ఘోరానికి కూడా వీళ్ళు ఊరగట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సొంత పార్టీకి వీళ్ళు కుర్చీలాగే ప్రయత్నాలు. ఏదో ఉన్నది కదా, మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉందనుకుంటే ఒక రాష్ట్రం కూడా ఇండైరెక్ట్గా అప్పచెప్పిండు. ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా అప్పచెప్పిర్రు. తీరే జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ గారు కూడా ఉన్నాడు 10 సంవత్సరాలు. ఆయన 10 సంవత్సరాలు ఉంటే మాకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర నిధులు సహకరించాలంటే నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. చాలా వరకు నువ్వు నాతో చేతులు కలిపితేనే నీకేం కావాలని ఇస్తా అంటే నీతో చేతులు కలుపుడు నా తెలంగాణ రాష్ట్ర ప్రాంత ప్రజలకు గొంతు కోసుడు ఒక్కడని చెప్పేసి కేసీఆర్ గారు ఆయనతో చేతులు కలపలే నరేంద్ర మోడీ గారితో. కేంద్ర నిధులు లేకున్నా ఈరోజు ఆయన కాళేశ్వరం అనే వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పుకుంటారు ఇప్పటిదాకా. దానికి జాతీయ హోదా ఇప్పటిదాకా రాలే. ఎందుకంటే నరేంద్ర మోడీతో చేతులు కలపలేదు కాబట్టి. ఆయన అడుగడుగున తెలంగాణ ప్రాంతాన్ని ద్రోహుల నుంచి కాపాడుకుంటూ వచ్చింది తప్ప ఏనాడు కూడా తన లాభాల కోసం లేకుంటే తను సంపాదించుకోవడం కోసం కేసీఆర్ ఎక్కడ కూడా ద్రోహులతో చేతులు కలపలే. ఈరోజు అదానితో చేతులు కలిపింది రేవంత్ రెడ్డి. అదాని కంపెనీల కోసం దౌర్జన్యంగా ప్రజల భూములు లాక్కుంటుంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రకరకాలుగా రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందుకని నేనేమంటున్నా అంటే మరి కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిపోయే అవకాశం అయితే ఉందని మరి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది.